ఈరోజు ముఖ్యంగా ఇస్పేట గ్రామంలో కొమరయ్య యాదవ్ గారి విగ్రహావిష్కరణకు వారి కుటుంబ సభ్యులంతా తమ్ముడు రమేష్ గాని వారి కుటుంబం మొత్తం కూడా మమ్మల్ని ఆహ్వానించిన రమేష్ యాదవ్ గారికి వారి కుటుంబానికి వేదిక మీద ఉన్న వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు మాజీ ఎంపీటీసీలు మన సీనియర్ నాయకులు ఆదిరెడ్డి గారు అదేవిధంగా వేదిక పైన ఉన్న మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు సింగిల్ విండోల అధ్యక్షులు అదేవిధంగా ఇంకా మా యువ మిత్రులు వేదిక ముంగటున్న ఈ గ్రామ అదేవిధంగా మొగుళ్లపల్లె మండల సోదరులకు మా ఆడబిడ్డలకు పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. గతంలో ఒకసారి ఇక్కడికి వచ్చేది ఉండే మొగుళ్లపల్లె మండలానికి, కానీ ఆఖరి నిమిషంలో ఇప్పుడే సదన్న చెప్పిండు అన్ని కట్టుకున్నాం ఫ్లెక్సీలు గిక్సీలు, కానీ నువ్వు రాలేదని కొద్దిగా నారాజు మాట్లాడిండు. మొత్తానికి వచ్చినా, ఇప్పటికైతే వచ్చినా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం సంతోషంగా కూడా ఉన్నది. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కేవలం భూమి మీద 1000 ఏళ్ళు ఉండతందుకో 2000 ఉండతందుకో రాలేదు. అందరం పుట్టినాం, అందరం ఏదో ఒక రోజు పైకి పోతాం. కానీ భూమి మీద ఉన్నప్పుడు ఏం పని చేసినాం, ఎట్లా పని చేసినాం, ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నామా లేదా, మనం ఏదన్నా ఒక మాట చెప్తే ఆ వర్గానికి గాని ఆ ప్రజలకు గాని న్యాయం చేసినామా లేదా, గదొకటే చరిత్రలో మిగిలిపోతుంది తప్ప నువ్వు పెద్ద పెద్ద పదవులు చేసినా ప్రజలను మోసం చేస్తే మాత్రం ఎన్నటికీ మనకు మంచి మాత్రం జరగదు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంది ఒక్కసారి మీరు ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. కేసీఆర్ గారు భూపాలపల్లికి వచ్చిండ్రు. రమణారెడ్డి గారిని గెలిపించమని అడిగేందుకు 2023 సంవత్సరంలో నవంబర్ నెలలో మీ కాడికి వచ్చిండు. వచ్చినప్పుడు చిల్కకు చెప్పినట్టు చెప్పిండు. ఏం చెప్పిండు? కాంగ్రెస్ వాళ్ళు లంగలు, వాళ్ళని నమ్మితే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుందని చెప్పిండా లేదా? మరి ఎగ్గొట్టిరా, 2 సార్లు ఎగ్గొట్టినరా లేదా? 2 పంటలకు ఎగ్గొట్టిండ్రు. ఎగ్గొట్టుడే కాకుండా మళ్ళా ఇంకొక గమ్మత్తైన ముచ్చట, కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు మీకు నాట్లు పడే టైంకు రైతు బంధు పడుతుండే టింగు టింగుమని. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు పడ్డది రైతు బంధు. మీరు దండం పెట్టుకునే అవసరం లేదు, దరఖాస్తు పెట్టుకునే అవసరం లేదు, దఫ్తర్లు తిరిగే అవసరం లేదు, ఎవరిని కాళ్ళు పట్టుకునే అక్కర్లేదు, ధర్నా చేసే అవసరం లేదు. ఏ అవసరం లేకుండా టైంకు మంచిగా మీ ఫోన్లనే టింగు టింగుమని సౌండ్, మంచిగా ఖాతాల పైసలు పడుతుండే. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వేసిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో రైతు బంధు కేసీఆర్ గారు. కడుపుల సల్ల కదలకుండా, ఎక్కడికి పోకుండా కడుపుల సల్ల కదలకుండా మీ ఖాతాల్లో పైసలు పడ్డాయి. మరి ఈరోజు ఏం జరుగుతున్నది? కేసీఆర్ ఉన్నప్పుడేమో నాట్లప్పుడు పడుతుండే రైతు బంధు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది. పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒక తాప, ఇప్పుడు మళ్ళీ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి డబ్బల ఓట్లు కావాలి కాబట్టి ఇంకొక తాప ఇప్పుడు వేసిండు. వేసి మళ్ళీ ఏమంటుండు, దానికి కూడా ఇక నా పాటి పని ఎవ్వడు చేయలేదు ఈ దేశంలో, ఇక పోయి సంబరాలు చేసుకోపోయి రైతులందరూ. ఏమిటికి సంబరం? నువ్వు ఇస్తానన్న బోనస్ ఎగ్గొట్టినందుక, యూరియా బస్తాల కోసం లైన్లలో నిలబెడుతున్నందుక, లేకపోతే 15,000 ఇస్తా అని చెప్పి కటింగులు పెట్టి 12,000 ఇచ్చి దానికే పోజులు కొడుతున్నందుక? దేనికి చేసుకోవాలి సంబరము? కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు టైంకి వస్తుండే, కేసీఆర్ ఉన్నప్పుడు ఎరువులు టైంకి వస్తుండే, కేసీఆర్ ఉన్నప్పుడు పంటకు పెట్టుబడి టైంకి వస్తుండే, పంటలు మంచిగా వండితే బ్రహ్మాండంగా కొనుగోలు కూడా టైంకి అవుతుండే, పైసలు కూడా టైంకి పడుతుండే. ఇలా ఉన్నదా పరిస్థితి? పట్టించుకున్నటోడు ఉన్నాడా? ఇక్కడికి వచ్చేటప్పుడు పరకాలు లాగిన నేను, పరకాల మన మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్ లో చెప్తాండు, సంగెం మండలంలో నల్లబెల్లి అనే ఊరుందట. ఆ ఊళ్ళే ఒక మహిళా రైతు, భర్త ఎక్కడో బొంబాయిలో పనిచేస్తాడు, కొడుకు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తాడట, కానీ 3 ఆధార్ కార్డులు ఉన్నాయి. ఆమె రైతు, ఆడబిడ్డ రైతు, పొలం ఉన్నది, 1 ఎకరమో 2 ఎకరాలు ఉన్నది. యూరియా బస్తాలు కావాలి, దుకాణం కాడికి పోయింది. పోతే దుకాణపోటు చెప్పిండట, ఒక్క ఆధార్ కార్డు మీద ఒకటే బస్తా అని చెప్పిండట ఎకరానికి. ఏం చేయాలి మరి? 3 బస్తాలు కావాలి. ఏం చేయాలని చెప్పి ఇంటికి పోయి కొడుకు ఆధార్ కార్డు, భర్త ఆధార్ కార్డు, ఆమె ఆధార్ కార్డు 3 పట్టుకొచ్చి ఆ దుకాణపోనికి ఇచ్చింది. ఇచ్చి 3 బస్తాలు కొంటపోయింది. కొంటపోతే ఏమైంది ఎరికేనా? మధ్యలో పోలీసు వాళ్ళు పట్టుకొని నాన్ బెయిలబుల్ కేసు పెట్టి ఇలా ఆ మహిళా రైతును జైలుకు పంపినరు. ఇదేనా ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి? ఎరువులు ఇస్తే
ఎరువులు ఇస్తే దానికోసం యుద్ధాలు, ఎరువు కావాలంటే యుద్ధం. భర్త పేరు మీద కొడుకు పేరు మీద ఆధార్ కార్డు పెట్టి ఎరువు బస్తా తెచ్చుకుంటే అదేదో మర్డర్ చేసినట్టు తీసుకుపోయి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైల్లో పెడితే దీన్ని ప్రభుత్వం అందామా ఇంకేమందాము మీరు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎట్లున్న పరిస్థితి ఎట్లయింది అంటే, నేను మొన్న నా నియోజకవర్గం సిరిసిల్ల పోయినా. ఆడికి పోగానే ఒక మా వాళ్ళందరూ వచ్చి ఇట్లనే ఎలక్షన్ ఉన్నది కదా మాట్లాడుకుందామని కూర్చున్నాం. ఒక తాత వచ్చిండు, ఒక రైతు, పెద్ద మనిషి వచ్చి మన కుమరయ్య యాదవ్ గారు లెక్కనే ఉండే పెద్ద మనిషి ముఖం కూడా. ఆ పెద్ద మనిషి వచ్చి అడిగిండు, ఏం బిడ్డ బాగున్నావా అన్నాడు. నేను బాగానే ఉన్నా, మీ సంగతి ఏందని నేనన్నా. ఏం సంగతి పాడైంది, ఏం లేదు, కాలం అయితే లేదు, వానలు కొడతలేవు, నీళ్లు లేవు వాగులా, రైతు బంధు పడతలేదు, కరెంటు వస్తలేదు, కాలిపోయిన ట్రాన్స్ఫారం రిపేర్ చేసేటోడు లేడు, ఏం చేయాలి? మంచిగా పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టినాం, తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాం, ఇక తంతాంది పడుతున్నాం, ఏం చేయమంటావు అన్నాడు. కొద్దిగా కుడి ఎడుమ రాష్ట్రం అంతటా రైతుల ఆలోచన గట్లనే ఉన్నది. పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి ఎగిరి ఎగిరి తన్నే దున్నపోతుని తెచ్చుకుంటే మన తన్నకుండా ఊకుంటుందా? దాని బుద్ధి మారుతుందా? దున్నపోతుంది. కాంగ్రెస్ అనే దున్నపోతుని తెచ్చుకొని దాంతో పని కావాలంటే పని అవుతుందా? దున్నపోతు ములుగర్ర పెట్టినా ఒడిసినా పోతుందా? అటు ఇటు పోదు కదా. గట్లనే ఇవాళ ఈ ప్రభుత్వానికి ఎవ్వాలంటే కూడా పట్టి లేదు. మాటలు మస్తుగిచ్చిర్రు. మా బలహీన వర్గాల సోదరులకు, బీసీ సోదరులకు ఓయిగా శిపవశంగానని మాటలు ఇచ్చిర్రు. ఏమేం చెప్పారు? కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని విడుదల చేసిండ్రు. ఏం చెప్పారు బీసీ డిక్లరేషన్లా? మాకు కాంగ్రెస్ వాళ్ళకు మీరు అధికారం ఇస్తే బ్రహ్మాండంగా సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ పెడతాం, 20,000 కోట్ల బడ్జెట్ పెడతాం, 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ బీసీ సంక్షేమానికి ఇస్తామని చెప్పారు. మరి ఆ 1,00,000 కోట్లతో ఏం చేస్తారయ్యా అని అడిగింది. అడిగితే ఏం చెప్పారు ఎరికేనా? యాదవ సోదరులకి, కుర్మ సోదరులకి, గొల్ల సోదరులకి, కుర్మ సోదరులకి కేసీఆర్ 2వ విడత గొర్రెలు ఇయ్యలేదు, మేము రాగానే 100 రోజుల లోపలనే 2వ విడత గొర్రెలన్నీ పంచుతాం అని మాట ఇచ్చిండ్రు. చేప పిల్లలు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా కోట్లాది చేప పిల్లల్ని చెర్లను బాగా చేసి మిషన్ కాకతీయ పేరు మీద చెర్లలో నీళ్లు నింపి వాటిలో మంచిగా చేప పిల్లలు పోసి బ్రహ్మాండంగా భారతదేశం మొత్తంలోనే ఒక నీలి విప్లవాన్ని భారతదేశంలో ఎక్కడ లేని విధంగా నంబర్ 1 రాష్ట్రంగా, అంటే సముద్ర తీరం లేని రాష్ట్రాలలో నంబర్ 1 రాష్ట్రం చేపల ఉత్పత్తిలో అని చెప్పి తెలంగాణకు ఆ స్థాయి తెస్తే దానికంటే ఎక్కువ చేస్తాం, దాని తాత చేస్తాం మేము. మాకు తెలియదా? మేము కాంగ్రెస్ వాళ్ళం, మా పార్టీ భూమి పుట్టినప్పుడు పుట్టింది, మాకు తెలివి లేదా, మేము నడుపుతాం అని చెప్పి నరికిండ్రు. ఇలా కనీసం చేప పిల్లలు ఏస్టోడు లేడు, అడిగినోడు లేడు, టెండర్ ఎప్పుడైతుందో తెలియదు, ఏమైతుందో తెలియదు, వాడలో చేప పిల్లలు వస్తాడా లేకపోతే రాళ్ళు ఎత్తాడా చెరువుల ఎవరికి ఎరకలేదు. అటువంటి పరిస్థితి ఇలా చేప పిల్లలది. అట్లాగే గీత కార్మికులకు, మా గౌడన్నలకు మాట ఇచ్చారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆనాడు చెట్ల పన్ను మాఫ్ చేసి నీరా పాలసీ తెచ్చి గౌడన్నల కోసం కొన్ని మంచి కార్యక్రమాలు, వైన్ షాపులలో కూడా 15% రిజర్వేషన్లు గౌడన్నలకే ఇచ్చి కాపాడుకునే ప్రయత్నం, వృత్తిని కాపాడే ప్రయత్నం చేస్తే దానికి డబల్ చేస్తామన్నారు. ఇవాళకి 20 నెలల్లో ఒక్క పని కూడా చేయలే. ఇంకా బీసీ డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్లు. ఏమిట్లా? ఒక్క జెడ్పీటీసీ ఎంపీటీసీలో కాదు, ప్రభుత్వ కాంట్రాక్టులలో మొత్తంలా 42% ఇస్తాం బీసీలకు. 42% ఎంత పెద్ద కాంట్రాక్ట్ అయినా 42% మీకే, ఉద్యోగాలలో మీకే, చదువుల మీకే, రాజకీయంలో మీకే, ప్రభుత్వ పనులలో కూడా మీకే ఇస్తాం అని చెప్పి బీసీ డిక్లరేషన్ లో చెప్పిండు. 20 నెలల 20,000 కోట్ల బడ్జెట్ ఎక్కడో పోయింది. 2 సంవత్సరాలు కలిపితే కూడా 20,000 కోట్లు నిండుతలేదు. సంవత్సరానికి 20,000 కోట్లు అన్నోడు 2 బడ్జెట్లు పెడితే కూడా కలిపి కూడా 20,000 కోట్లు కాలే. ఇక మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు. గమ్మత్ ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డిని కానీ ఇక్కడ ఉన్న మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేని కానీ ఏమయ్యా మరి బాగా నరికితిరి కదా, అరిచేతుల స్వర్గం చూపెడుతురు కదా, మా ఆడబిడ్డలు ఇక్కడనే ఉన్నారు, మీకు చెప్పినరా లేదా? ఏం చెప్పిరు మీకు? అత్తకు 4,000, కోడలకు అత్తకు 4,000, కోడలకి ఎన్ని? 2,500 ఇస్తా అన్నాడా? పడ్డా మరి 2,500 పడలే. అత్తకు 4,000 వచ్చినాయా? అత్తకే కాదు తాతకు కూడా ఇస్తా అన్నాడు 4,000. కేసీఆర్ ఇంట్లో ఒక్కరికే ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు, వచ్చినాయా? మరి 100 రోజులు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? మరి నేను అడిగిన మొన్న, ఇప్పుడు మీరు అడుగురి కాంగ్రెస్ నాయకులను,